అసలు ఆయన ఏజ్కి అలాంటి క్యారెక్టర్లు చేయటం అంటే. కానీ సినిమాలో ఫైట్ లేవు, రొమాన్స్లు పెట్టలా, ఏదో కొద్దిగా లోపల బాధ ఉంది. రొమాంటిక్ సీన్లు ఉంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోయిన్ది మొత్తం హీరోయిన్తోనే కాన్సెప్ట్ కాబట్టి అందుకని ఇక్కడ ఏంటంటే సత్యదేవ్ ఆ కాన్సెప్ట్లో ఆ హల్యూజినేషను ఆ ప్యాటర్న్లో కాబట్టి తన పర్ఫార్మెన్స్ వైజే స్కోప్ తీసుకున్నారు. హీరోయిన్ కంటే పనమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది పనమ్మాయి అయితే మాత్రం. అండ్ గట్టిగా మాట్లాడితే 6 క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, బాగా సాగదీశారు. సెకండ్ హాఫ్ వాజ్ కన్విన్సింగ్ అండ్ క్లైమాక్స్. నాకు సత్యదేవ్ క్యారెక్టర్ బాగా నచ్చింది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఆయన ఏజ్ కి అలాంటి క్యారెక్టర్లు చేయటం అంటే సత్యదేవ్ కొంచెం ఓకే చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే దాంట్లో కొంచెం సబ్జెక్ట్ ఉంది. అనే సినిమా చూసా, అబ్బా సినిమా చూస్తానని సేపు వేరే లోకంలోకి అయితే పోయినాం, వేరే ప్రపంచంలో పోయినాం, లోకంలోకి పోయినాం. అటు తిరుక్కొని మళ్ళీ ఏడకే వచ్చాం. ఇంకా సినిమా అయితే ఎక్కడికో తోడుకెళ్ళిపోయింది అనమాట. ఏందో రాజుల కాలం 1960లో తర్వాత కొన్ని ఆ రాజులు పడే బాధలు, వాళ్ళ పుట్టిన పిల్లకాయల పాపం ఎవరెవరికో పుట్టేసింది, అదంతా స్టోరీ అనమాట. ఫుల్ కామెడీ బాగుంది, అన్నీ బాగుంటాయి, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ సినిమాలో ఫైట్ లేవు, రొమాన్స్లు పెట్టలా, ఏదో కొద్దిగా లోపల బాధ ఉంది. రొమాంటిక్ సీన్లు ఉంటే వేరే లెవెల్ ఉన్నాను. సరే ఇంకా మొత్తానికి సత్యదేవన్న యాక్టింగ్ అయితే అతని గురించి చెప్పాల్సిన పని లేదు. సత్యదేవన్న ఏ సినిమా తీసినా కూడా బాగానే ఉంటాయి. అతని యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ ఎరగదీసాడు అంతే. కానీ ఏంటంటే సినిమా చూస్తున్న సేపు ఆ రొమాంటిక్ లేదని కొద్ది మనసులో బాధ అనమాట. ఆ స్టోరీ ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ స్టోరీ కదా అంతా పోద్దా. ఫైటింగ్లు, రొమాన్స్లు, సాంగ్స్ కూడా ఒక 4-5 ఉంటాయి. ఇంకా మొత్తం స్టోరీయే పోయింది అంతా. పోతా ఉంది లాస్ట్లో సత్యదేవన్న చచ్చిపోయాడు, బాగా వచ్చేదానా, ఏడుకు వచ్చేసిందానా. కానీ సినిమా చూస్తున్న సేపు చూద్దాం, అది జనాలు డిసైడ్ చేస్తారా. నేను ఒక్కడిని చెప్పిన మాత్రం అయిపోతుంది, జనం రావాలా. ఆ సినిమాకి వచ్చే డబ్బులు కానీ, ఆ సినిమా హిట్ అవుతుందో జనాలే డిసైడ్ చేస్తారు. చూద్దాం సినిమా ఎలా ఉండబోద్దో ఏందో చూద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా సత్యదేవన్నకి ఈ ప్రపంచంలో అన్ని రికార్డులు ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ఒక 10,000 కోట్ల పైనే కలెక్షన్ రావాలని ఆ దేవుడికి. రావ్ బహదూర్ మూవీ వచ్చేసి హాలీవుడ్లో తీస్తే మాత్రం అసలు ఇండియాకి వస్తే అలాంటి ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. మన తెలుగు తీసింది కాబట్టి మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ నాకైతే. ఎందుకంటే ఇలాంటి మంచి మూవీ అసలు తీయడము, అసలు మన తెలుగు అన్నందుకు మనం గౌరవపడాలి, ప్రౌడ్గా ఫీల్ కావాలి. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్కి వెళ్ళిపోయిండు. నాకైతే చాలా మంచి అనిపించింది. టీనేజర్గా, ఒక రాజుగా, ఒక కింగ్గా రావ్ బహదూర్ క్యారెక్టర్ అనేది అసలు చాలా మంచి అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూవీ పరంగా వస్తే మాత్రం ఇలాంటి ఫిలిమ్స్ కల్ట్ ఫిలిమ్స్ అవుతాయి. బాహుబలి లాగా ఏమంటారు, బాహుబలి రేంజ్ కాదు, కాకపోతే ఏంటంటే రావ్ బహదూర్ అనే ఫిలిం ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ నచ్చకపోయినా ఫ్యూచర్లో నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో కనెక్ట్ అయ్యే ఒక లైన్ తీసుకున్న డైరెక్టర్ గారు, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయినా. మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓవరాల్గా మూవీ ఫస్ట్ హాఫ్ నేను అదే అంటాను, ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. బాబు చిన్న రావ్ బహదూర్ గారి సెకండ్ బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంటుంది, ఎమోషనల్ కనెక్ట్ అవుతాం మూవీకి అయితే. మలయాళం సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కూడా ఏముండదు. అవును, నేను అదే అంటున్నా హాలీవుడ్ ఫిలిం, ఇలాంటి ఫిలిం హాలీవుడ్ లో తీస్తే మన ఇండియాలో ఒక 1000 కోట్లు కొడుతుంది. మన తెలుగు తీసింది కాబట్టి కొంచెం చిన్న చూపు ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఫిలిమ్స్ కల్ట్ క్లాసిక్ ఫిలిమ్స్ ఇవి. కాన్సెప్ట్ ఒక అనుమానంతో ఒక మనిషి అంటే రేపు ఒక నెలలో చస్తాడు అనేవాడు అనుమానంతో కూడా కొన్ని సంవత్సరాలు బతకడానికి స్కోప్ ఉన్న సినిమా ఈ మూవీ. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ రివీల్ కాదు, అది ఆల్రెడీ ఉన్నది. ఎందుకంటే ట్రైలర్లోనే మనకు చెప్తాడు కాబట్టి ఇది చెప్పొచ్చు. ఎందుకంటే అనుమానంతో కూడా మనిషి బతికేస్తాడు అనే కాన్సెప్ట్లో వెంకటేష్ మహా తీసుకున్న విధానము. ఎందుకంటే అనుమానం ఇంకా కొంచెం అనుమానం రివీల్ కాకపోతే ఇంకా సంవత్సరాలు బతుకుతాడు కదా అనే కాన్సెప్ట్లో తీసుకున్నాడు. చాలా బాగుంది, టూ గుడ్. ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజు ఇంకా సత్యదేవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రొడక్షన్ హౌస్ గ్రాండియర్ స్కేల్లో మహేష్ బాబు నుంచి వస్తుంది అంటే కనుక వెంకటేష్ మహా. ఇందులో ఆల్ క్యారెక్టర్స్ ఒక్క సత్యదేవ్ అనే కాకుండా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్తో అలాగే టెక్నికల్గా యాజ్ ఎ డిఫరెంట్
ప్లే అనేది కనిపించింది. మనకు హాలీవుడ్ మూవీస్ అదే ఈ మూవీ మనకు అదర్ లాంగ్వేజ్ నుంచి వస్తే ఆహా ఓహా అంటారు, మన వాళ్ళు కొంచెం స్లో నెరేషను అని అంటారు. కానీ సబ్జెక్ట్ ఏంటంటే ఒకే ప్లేస్లో జరగడం వల్ల మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే 2.5 hour మూవీ, డిఫరెంట్ లొకేషన్స్ లేకపోవడం వల్ల అలా ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్తో కూర్చోబెట్టుకున్నారు. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఏది హీరోయిన్ది మొత్తం హీరోయిన్తోనే కాన్సెప్ట్ కాబట్టి, అందుకని ఇక్కడ ఏంటంటే సత్యదేవ్ ఆ కాన్సెప్ట్లో ఆ హల్యూజినేషను ఆ ప్యాటర్న్లో కాబట్టి తన పర్ఫార్మెన్స్ వైజే స్కోప్ తీసుకున్నారు. ఎందుకంటే ఆమె చేయడానికి కూడా నెక్స్ట్ ఏం లేదు, ఆమె వల్ల ఇది వచ్చి ఇతను పర్ఫార్మెన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది ఓకే. ఎందుకంటే అంత మనం సబ్జెక్ట్ ఇడేందుకు థియేటర్లో చూసుకుంటారు. థ్యాంక్ యూ. మలయాళం సినిమాలన్నీ అలానే ఉంటాయి, ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఉంటుంది కానీ అది అదే పొరిగంటి పుల్లకోళ్ళ రుచులు అన్నట్టు మలయాళం కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్ తోపు అంటారు. మంచి కాన్సెప్ట్. సత్యదేవ్ అన్న ప్రాణం పెట్టేశాడు యాక్టర్గా మాత్రం. సత్యదేవ్ అనే విషయం చెప్పాలంటే ఇంతకు మించి నువ్వు ఎక్కువ యాక్టింగ్ చేయనుకుని ప్రతిసారి హీ ప్రూవ్ వాజ్ రాంగ్. సినిమా ఎవరైనా ఒకసారి 2 సార్లు ప్రూవ్ చేసుకున్న ప్రతి సినిమా ప్రూవ్ చేసుకున్న సత్యదేవ్ అయితే మాత్రం. అండ్ సత్యదేవ్ క్యారెక్టర్ తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అచ్చమ్మ క్యారెక్టర్, పనమ్మాయి క్యారెక్టర్. హీరోయిన్ కంటే పనమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది పనమ్మాయి అయితే మాత్రం. అండ్ గట్టిగా మాట్లాడితే 6 క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో, దాంతోనే నడిపిస్తాడు సినిమా అంతా. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మాత్రం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, ఏది రియాలిటీ ఏది ఇల్యూజన్ అనేది కొద్దిగా తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, చిరాకే సరే ఏం జరుగుతుందిరా అని. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి అక్కడక్కడ జరుగుతున్న ఫ్లోలోనే ఒక పిచ్చోడి కామెడీ ఎలా ఉంటుందో ఆ విధంగా అప్పుడప్పుడు కామిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అర్థం కాదు, లాగ్ ఉంటుంది. ఫస్ట్ అంటే కన్ఫ్యూజన్ అవుతారు అసలు ఏం జరుగుతుంది, ఏది ఇల్యూజన్ ఏది రియాలిటీ అని. బట్ కొన్ని మనకి అంటే ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలా? బ్రెయిన్ ఉండాలన్న, డిగ్రీ కాదు, బ్రెయిన్ ఉండాలి, డిగ్రీ కాదు. బాగుంది. అందరికీ ఎక్కే సినిమా అయితే కాదన్న, ఇది అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు. అంటే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. 5 years తర్వాత టీవీలలో చూసి చాలా బాగుందని చెప్పి అంటారు, అటువంటి సినిమా చెప్పచ్చు. ఇదైతే 100% చెప్పొచ్చు. అంటే ఓటీటీ అయితే మాత్రం కొన్ని బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నారన్న, దానివల్ల ఓటీటీలో బాగుంది అంటారు. థియేటర్లో కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి కొంతమంది ఇలా అంటారు. బట్ సినిమా ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి కాన్సెప్ట్. గెటప్లు బాగున్నాయి, యాక్టింగ్ ఇరగొట్టేశాడు అసలు. సత్యదేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ సెకండ్ హాఫ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్ 20 minutes వచ్చి ఇరగొట్టేస్తారు అసలు. క్లైమాక్స్ హైలైట్ ఉంటుంది. ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయండి ట్విస్ట్ అయితే. బ్రో ఎలా ఉంది రావు బహదూర్ సినిమా? ఎలా ఉంది అంటే గుండెల మీద చేయి పెట్టుకుని చూడాలి అని ఎలాగ అనిపించింది. ఎందుకంటే సినిమా పోస్టర్ కూడా థీమ్ అదే ఉంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, బాగా సాగదీశారు. సెకండ్ హాఫ్ వాజ్ కన్విన్సింగ్ అండ్ క్లైమాక్స్ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ బాగుంది అండ్ ఆ సాంగ్ చాలా బాగుంది, సంచారి సాంగ్. సో మూవీ గురించి చెప్పడానికి ఏం లేదు, కాన్సెప్ట్ ఇది ఏం లేదు. వాళ్ళు కొత్త కదా అన్నారు కానీ కొత్త కాన్సెప్ట్లో అయితే ఏం లేదు. నార్మల్ మూవీయే, కాకపోతే కొంచెం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కొంచెం ఆ టైప్లో ప్లాన్ చేశారు. అండ్ 90s బ్యాక్డ్రాప్ 80s బ్యాక్డ్రాప్ ఆ రిలేటెడ్లో వస్తుంది అనమాట. ఓకే, చూడొచ్చు, 1 time వాచబుల్ ఇన్ థియేటర్ తప్ప. సత్యదేవ్ హిట్ కొట్టినట్టేనా మరి ఏమన్నా? పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ వాజ్ స్పీక్స్. హిట్ కొట్టాడా అంటే స్టోరీ పరంగా అంత లేదనే చెప్తా. అంత సాటిస్ఫై అవ్వాల. క్లైమాక్స్ వాజ్ సాటిస్ఫైయింగ్. సెకండ్ హాఫ్ కన్విన్సింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంత ల్యాగ్ అంత సాగదీసింది ఎందుకు అనేది అర్థం కాల. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్ ఫర్ 1 time.